విద్యాదాత మల్లాడి సత్యలింగ నాయకర్ ఆశయాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వంలో ఎంఎస్ఎన్ చార్టీస్ అభివృద్ధి చేయడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు అన్నారు. బుధవారం కాకినాడ ఎంఎస్ఎన్ చార్టీస్ ప్రహారీ గోడ నిర్మాణానికి ఎమ్మెల్యే వనమడి వెంకటేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేలాది మంది పేద విద్యార్థులకు విద్య అందించిన మహోన్నత వ్యక్తి మల్లాడి సత్యలింగ నాయకర్ అని కొనియాడారు. గత ప్రభుత్వంలో ఎంఎస్ఎన్ చార్టీస్ మైదాన అభివృద్ధి కోసం మున్సిపాలిటీ చెత్తను వేయడం జరిగిందన్నారు. విద్యార్థులు ఫిర్యాదు చేయడంతో తాను అడ్డుకోవడం జరిగిందని తెలిపారు. ఇప్పుడు ఎంఎస్ఎన్ చార్టీస్ అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎన్ చార్టీస్ చైర్మన్ మల్లాడి శివరామకృష్ణ, ఈవో సురేష్, సిటీ అధ్యక్షుడు మల్లిపుడి వీరు తదితరులు పాల్గొన్నారు. ఓకే, అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషం అండి ఈరోజు. ఎందుకంటే సంతోషంగా ఉందంటాను, మన కాకినాడ ప్రజలకి, జిల్లా ప్రజలందరికీ తెలుసు శ్రీ మల్లాడి సత్యలింగ నాయకర్ చార్టీస్. ఆయన మల్లాడి సత్యలింగ నాయకర్ గారు 107 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి స్కూలు, కాలేజీ. అలాంటిది ప్రహరీ కూడా శుభ్రంగా శుభ్రత పరిస్థితి రావడం, ఆ ప్రహరీ కూడా పాడైపోవడం వల్ల లోపలికి ఆవులు, గేదెలు, కుక్కలన్నీ వచ్చేయడం, పిల్లలు ఆడుకుంటే కూడా ఇబ్బందులు కలగడం. అదేవిధంగా ఇక్కడ గ్రౌండ్ కూడా డౌన్ అయిపోయింది, రోడ్డు ఎత్తైపోయింది, నీరు వచ్చేయడం, ఇవన్నీ కూడా పరిస్థితులు ఉన్నాయి. గతంలో శాసనసభ్యులు ఉన్నప్పుడు ఆ రోజు కొన్ని పనులు మనం చేసాం. నేను అనుకున్నా అంటే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిందండి, ఆంధ్రప్రదేశ్ కూడా స్వాతంత్రం వచ్చింది అనుకున్నారు, కానీ రాలేదు అందరూ అనుకునేవారు. ఎందుకు రాలేదంటానంటే చాలా మటుకి చాలా పనులు ఉన్నప్పుడు కొన్ని పనులు జరగాలి. జరిగాయంటే చెప్పాలంటే అధికారంలో వచ్చిన తర్వాతే, నారా చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాతే పెండింగ్ పనులన్నీ జరిగినాయండి. పెండింగ్ పనులతో పాటు ఏదైతే ప్రజలు కోరుకున్నారో ప్రజల కోరిక పనులు కూడా నెరవేరింది. అంటే ఎందుకు ఈ మాట చెప్తానంటే, గతాన్ని గుర్తు చేస్తాను. నేను 99లో ఎమ్మెల్యే అయ్యానండి. 99లో ఎమ్మెల్యే అయినప్పుడు ఈ ఎంఎస్ఎన్ చార్టీస్కి వచ్చాను. వచ్చినప్పుడు అండి డిగ్రీ కాలేజీ ఆ మూల ఉండేది, శుభ్రంగా పడిపోయింది, శిథిలత పరిస్థితికి వచ్చింది. హై స్కూల్ బాగానే ఉంది, డిగ్రీ కాలేజ్ పడిపోయింది. అందరూ కూడా వర్షంలో మేము డిగ్రీ కాలేజీ నడుపుతున్నామండి ప్రిన్సిపల్స్ అందరూ చెప్పారు. ఆ రోజున కట్టమని చాలామందిని అడిగామండి, కట్టలేకపోయారు అన్నారు. వెంటనే ప్రభుత్వం దృష్టిలో పెట్టానండి, ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టిలో. ఆ రోజున డిగ్రీ కాలేజీలో ఉందని పరిస్థితి, అది కట్టించాలని చెప్పేసి అండి. అదేవిధంగా ఆ రోజు ఇంకో కోరారండి, అని ఎంత మహానుభావుడు అండి, ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది ఇందులో చదువుకున్నారు, 1250 ఎకరం దానం ఇచ్చాడు ఈయన. అలాంటి ఆయనకి కాంస్య విగ్రహం కూడా లేదని కోరారు ఆ రోజు. అదే సందర్భంలో ఈ వ్యాధి కూడా ఆయన దృష్టిలో పెట్టాం. ఆ రోజు వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందించి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్తో మాట్లాడి, ఎండోమెంట్స్ మినిస్టర్తో మాట్లాడి ఆ రోజు శాంక్షన్ ఇస్తే డిగ్రీ కాలేజీ కట్టించాం, కాంస్య విగ్రహం పెట్టించామని సందర్భంగా తెలియజేస్తున్నాను. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత, చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత చేసామండి. నేను ఎమ్మెల్యే ఉన్నాను. తర్వాత అధికారం కోల్పోయామండి. కోల్పోయిన తర్వాత మళ్ళీ వేరే వాళ్ళు వచ్చారు, ఒక్క పని కూడా కాలేదు. మళ్ళీ రెండోసారి అధికారంలోకి వచ్చామండి. రెండోసార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత అండి ఈ బిల్డింగ్ వేద పాఠశాల ఇవి అన్నీ పాడైపోయినట్టు మళ్ళీ వేద పాఠశాల కట్టించామండి. తర్వాత బిల్డింగ్ కూడా కొత్త బిల్డింగ్ కట్టాలన్నారు, కానీ ప్రభుత్వం దృష్టిలో పెడితే టెక్నీషియన్ పంపించారు. బిల్డింగ్ చాలా స్ట్రాంగ్ ఉంది, పడగొట్టడానికి లేదు, రిపేర్ చేసుకొని కావాలంటున్నారు. అప్పుడు మన కార్పొరేషన్ అధికారులను తీసుకొచ్చాం. కార్పొరేషన్ అధికారులతో పాటండి ఇది ఓల్డ్ స్ట్రక్చర్ కదా, పాడు చేయకూడదు, రిపేర్ చేయమంటారంటే ఇంజనీర్ గట్టి సత్యనారాయణ గారిని కూడా తీసుకొచ్చానండి. సత్యనారాయణ గారు చూడండి ఇది బాగా చేయాలంటే ఆయన కూడా వచ్చి కొన్ని సూచనలు ఇస్తానండి, బిల్డింగ్ని రిపేర్ చేసామండి ఆ రోజున. ఆ విధంగా దాన్ని బాగు చేసాం. తర్వాత ఇది గ్రౌండ్ వాటర్ వచ్చిందండి, ఫిల్లింగ్ చేద్దాం అనుకున్నాండి. ఇలా ఎలక్షన్ వచ్చినాయి, చేయలేకపోయామండి. తర్వాత ప్రభుత్వం వచ్చిందండి, ఈ ప్రహరీ కూడా కట్టాలనుకున్నాం, ఫిల్లింగ్ చేయాలనుకున్నాం, ఇది డౌన్ అయిపోయిందని చెప్పి అధికారం కోల్పోయాం. తర్వాత ప్రభుత్వం వచ్చిందండి. తర్వాత ప్రభుత్వం వచ్చి ఫిల్లింగ్ చేస్తానని చెప్పి చెత్త వేసారండి. చెత్త వేస్తే వాసన వచ్చేస్తుందని చెప్పి టీచర్లు, పిల్లలు అందరూ మన ఇంటికి వస్తే నేను వచ్చి చూశానండి స్వయంగా.
ఇది డంపింగ్ యార్డ్లో చెత్త తీసుకొచ్చేస్తారండి. వాసన భరించలేకపోతాం. మీరు కూడా వచ్చారు ఆ రోజు, మీరేం తీసుకుని వచ్చారు. వెంటనే అది నిలుపుదల చేస్తామండి. నిలుపుదల చేస్తే ఆ రోజు గవర్నమెంట్ ఏముంది, వెంటనే తీసేస్తాం, ఇది మళ్ళీ గ్రావెల్ వేస్తానని చెప్తారు. వేయలే, చేశారండి, వేయలేదు. చూడండి, మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిందండి, ఆ చెత్త అంతా బయటికి తీసి మళ్ళీ గ్రావెల్తో ఫిల్లింగ్ చేసామండి. ఈరోజు ప్రారీ కూడా కడుతున్నాం. అందుకే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వాతంత్రం వచ్చిందని చెప్పడానికి ఇది ఉదాహరణ కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. ఎప్పుడో నాయకుడి గారు 107 సంవత్సరాలు కట్టిన ఈ బిల్డింగ్కి మళ్ళీ వాళ్ళ మనవడు వచ్చి ఈరోజు ఈ ప్రభుత్వంలో ప్రారీ కూడా శంకుస్థాపన చేపిస్తున్నాడు. అదేవిధంగా బిల్డింగ్ చేయించాడు. ఈరోజు ఆ విధంగా అవకాశం కల్పించారు ఈరోజు ఈ ప్రభుత్వాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాను. నాకు కూడా చాలా సంతోషం ఉంది. ఎందుకంటే ఏ పని చేసినా నేను శాసనసభ్యులు ఉన్నప్పుడే జరిగింది, ఆ టైంలో జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండగా, నేను శాసనసభ్యులు ఉండగా సత్యలింగ ఆశయాలు, ఆలోచన విధానాలు ఈ ప్రభుత్వం నెరవేరుస్తుందని సందర్భంగా తెలియజేస్తాను. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. జీకే గ్రూప్ ఆధ్వర్యంలో నడకుదురులో గ్రోస్ మార్ట్ 2026 టెక్నికల్ సెమినార్. ఆక్వా రైతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించే దిశగా సెమినార్ నిర్వహించామన్న మేనేజింగ్ డైరెక్టర్ వై సిద్ధార్థ్ రెడ్డి. విద్యాదాత మల్లాడి సత్యలింగ నాయకర్ ఆశయాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వంలో ఎంఎస్ఎన్ఆర్టీస్ అభివృద్ధికి చర్యలు. ఎంఎస్ఎన్ఆర్టీస్ పర్యటనలో సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి మండలం తాళ్లూరు పుష్కర్ ఎత్తిపోతల పథకం పునరుద్ధరణ పనులకు ఈ నెల 19న రాష్ట్ర మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన. ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.